హర హర మహాదేవ. ఋగ్వేదం యొక్క ప్రభావం ఈరోజు తెలుసుకుందాం. ఈ వేదం 19వ శతాబ్దం ప్రారంభంలో దేవనాగరిలో మాన్యూస్క్రిప్ట్లో వ్రాతపూర్వకంగా ఆమోదించబడింది. ఈ గ్రంథాలన్నీ కూడా అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు. వేదాలు పుట్టిన భూమి మన దేశం. ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఇది వేద సంస్కృత గ్రంథం. దీని ప్రారంభం పొరలు ఇండో యూరోపియన్ భాషలో ఉంది. ఇది భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో ఫిలోలాజికల్ మరియు భాషాశాస్త్ర ఆధారాలు సూచిస్తూ ఉన్నాయి. ఋగ్వేదంలో కొన్ని సూక్తులు, కొన్ని పురాణ గాథలు వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అనేక స్తోత్రాలు, దండకాలు ఉన్నాయి. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి, చక్కటి పరివర్తన గురించి చక్కగా వర్ణించబడింది. దీనిలో దశమ మండలంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసించబడ్డాయి. ఋగ్వేదం కామితార్థములను తీర్చే వేదం. వర్షాలు పడాలన్నా పర్జన్య సూక్తాలు పఠించాలని కూడా సూచింపబడింది. శంకరాచార్యుల వారిచే ఈ వేదం ప్రశంసించబడినది. ఈ వేద పఠనం అందరినీ కూడా దీర్ఘాయుష్లను చేస్తుందని చెప్పి అంతరార్థం, వేదం యొక్క అంతరార్థం. వేదం వేకుజామనే దండకాలు పఠించి ఎన్నో ఉపయోగాలు ఆరోగ్యపరంగా, అభివృద్ధిపరంగా ఉన్నాయని ఆస్తికులు పూర్తి ఆత్మవిశ్వాసం. ఏ పురుషునికి అన్నింటా పాండిత్యము ఉండదు. నేర్చుకొనుటకు కూడా అంత సులభం కాదు. బుద్ధిమంతులైనటువంటి వారు మందబుద్ధి కలవారి అపరాధములను క్షమించవలెను. సత్యం, ప్రేమ, క్షమస్వత్వం ఎక్కడ ఉంటాయో అక్కడ ఆధ్యాత్మిక తత్వం పుష్కలంగా వికసిస్తుంది. కాబట్టి ఈ ఋగ్వేదాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కరూ కనుక ఆచరించి ఆచరణలో కనుక పెట్టినట్టయితే ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మంచి అభివృద్ధి చెందుతారు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.